హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నందిని. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టికేషన్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకు స్టికేషన్కి ఇంత ఎక్సైట్ అవుతుంది అని అనుకుంటున్నారా? బికాస్ చాలా మంత్స్ నుంచి, చాలా మంత్స్ 2 months నుంచి ఐ వాజ్ లిటరలీ బిజీ అనమాట. నాకు హెడ్ఏక్ వచ్చేస్తుంది, లైక్ ఆడిషన్స్ ఇవి అవి అని. మళ్ళీ అగైన్ నేను December 1st నుంచి ఐ విల్ బీ బిజీ బికాస్ ఐ హ్యావ్ ది స్కూల్ ఆడిషన్స్ అండ్ ఇంకొన్ని ఆడిషన్స్ ఉన్నాయి. నాకు ఈ మధ్యలో గ్యాప్ దొరికింది అంటే దీస్ 3 days. సో ఈ 3 daysలో 2 days నందిని మాయమైపోబోతుంది. షీ ఈస్ గోయింగ్ టు స్టేకేషన్ విత్ మై క్యూటీస్. అండ్ హైదరాబాద్ నుంచి నా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. సో వాళ్ళతో కలిపి ఈరోజు నేనైతే సన్రేకి వెళ్తున్నాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు సన్రే. అసలు రిసార్ట్ ఎలా ఉంటుంది, ఏంటి, నేను ఎలా ఎంజాయ్ చేస్తాను అండ్ ఈ వ్లాగ్లో నా ఫ్రెండ్స్తో నేను ఎలా చిల్ అవుతాను అని చెప్పి మీకు కంప్లీట్ వ్లాగ్ చూపించబోతున్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా చూసేసేయండి అసలు సన్రే ఎలా ఉంది అని. మేబీ మీరు అందరూ సన్రేకి వెళ్ళే ఉండొచ్చు ఇంతకు ముందు, బట్ నేనైతే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో నేనైతే ఇంకా ప్యాక్ చేసుకోలేదు, ఇంకా రెడీ అవ్వలేదు. జస్ట్ డ్రెస్ వేసుకున్నాను. ఐ హ్యావ్ టు గెట్ రెడీ అండ్ ఆల్మోస్ట్ రెడీ. జస్ట్ కొంచెం స్ట్రైట్ చేస్తున్నాను హెయిర్. Finally, I'm ready. How I'm looking? గైస్, నేను ఈ ఇన్స్టా ఫ్యూజీ ఫిల్మ్ ఫొటోస్ రావట్లేదు గైస్. ప్రాబ్లం అయింది. ఆన్ చేశాను, ఆన్ అవుతుంది. మధ్యలో ఇప్పుడే బ్యాటరీస్ కూడా కొనుక్కున్నాం గైస్. క్లిక్ చేస్తే ఫోటో రావట్లేదు, సౌండ్ రావట్లేదు, ఇలా బ్లింక్ అవుతుంది. మీకు కూడా ఇలానే అయిందా? లాస్ట్ టైం ఇలా అయితే ఎలా మళ్ళీ పని చేసిందో నాకు తెలియదు. ఇప్పుడు మళ్ళీ పని చేయట్లేదు. సో దీనికోసం స్ట్రగుల్ చేస్తున్నాను. ఓ షిట్. Guys, we are excited and we are about to reach Anmata Sunray Resort ki. So within 5 minutes we'll be back in Sunray Resort. So we are super excited. సో సన్రేకి అయితే వచ్చేసాం, కార్ అయితే పార్క్ చేసాం. సో ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎలక్ట్రికల్ వెహికల్. సో మన వెహికల్తో మనం లోపలికి వెళ్ళడం అవ్వదు కాబట్టి వాళ్ళు మనకు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్తారు. సో దాంట్లో మాత్రమే మనం వెళ్ళాలి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ వచ్చినాక ఐ షో యూ. నాకైతే చాలా బాగుంది. ట్రీస్ ఉన్నాయి ఇక్కడ, ఫుల్ కంప్లీట్గా ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి గైస్. హ్యావ్ ఎ లుక్. దిస్ ఇస్ ద పార్కింగ్ ఏరియా. Here is the buggy. Welcome. సో గైస్, మేమైతే ఇప్పుడు చెక్ఇన్ కోసం వెయిట్ చేస్తున్నాం. వీఆర్ రిసెప్షన్ అన్నమాట. సో మీ అండ్ శ్రావ్య. సో కీస్ కోసం వెయిటింగ్. వెళ్ళగానే చేంజ్ చేసుకొని లంచ్కి. ఆకలి అయితే చాలా వేస్తుంది గైస్ బికాజ్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఆల్రెడీ 2:30 అండ్ చందు అయితే చికెన్ కోసం చికెన్ ప్రాసెస్ అంతా చేస్తున్నారు. వన్స్ ఇట్స్ డన్ వీఆర్ గుడ్.
సో గైస్ ఇప్పుడైతే లంచ్ చేయడానికి వచ్చేసాం. ఐఎమ్ సూపర్ హంగ్రీ. సో లంచ్ అయితే ఆర్డర్ చేసాం. ఇప్పుడు రాగానే అందుకని బాగుంది గైస్. సూప్ అయితే బాగుంది గైస్, నాకు చాలా నచ్చింది. అండ్ లెట్స్ సీ మిగిలిన. సో గైస్ కాంగారి మూక్ టిక్క నేను టేస్ట్ చేసి చెప్తాను అలా ఉంది. బాగుంది గైస్. కాకపోతే అంత పెద్ద పేరు పెట్టే కన్నా ఏదో పింక్ చికెన్ అని పెడితే బాగుంది. చికెన్ అంతా పింక్గా క్యూట్గా ఉంది. ఏమో పింక్గా ఉంది చికెన్. మీరు కూడా తినండి గైస్. నేను ఆర్డర్ రైస్. గైస్ ఇప్పుడే లంచ్ అయితే చేసాం గైస్. ఇట్స్ 4 o'clock now. So we have a private pool at 4 to 5. So before 5 to 6. So before that we are going అన్నమాట. సో వెళ్ళిపోవాలి కాబట్టి వెళ్ళిపోతున్నాం. Guys, we are going back to Mahidol. పైకి వెళ్ళి చూద్దాం అలా ఉన్న లగేజ్ తీసుకొస్తాం. Guys, ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాం. నౌ వీఆర్ గోయింగ్ టు ఫిష్ ఫీడింగ్ అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు స్విమ్మింగ్ అన్నమాట. పూల్కి వెళ్తున్నాం. సో గైస్ ఫిష్ ఫీడింగ్ అయితే బాగుంది. ఇక్కడ ట్రీస్ అయితే చాలా బాగుంది గైస్. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే లైక్ యూ కెన్ ఎంజాయ్. ఒక 2 to 3 days మీరు వస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నియర్ బై ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. సో మేము స్టే చేసేది 1 day కాబట్టి ఇట్స్ ఇంపాసిబుల్ టు కవర్ ఎవ్రీథింగ్. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఎంత అవుతుందో మేము అంత అయితే కవర్ చేస్తున్నాం. ఈ ఫిష్ ఫీడింగ్ అనేది ఫిషెస్ చూస్తే చాలా భయం వేస్తుంది గైస్. గ్రూప్ ఆఫ్ ఫిషెస్ వచ్చేస్తున్నాయి ఒక్కసారిగా అక్కడికి వెళ్తుంటే. ఐ వాజ్ లిటరలీ స్కేర్డ్. అండ్ ఇక్కడ ట్రీస్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది గైస్.
సో పూల్కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ నేను డ్రెస్ కూడా మార్చేసుకున్నాను పూల్ కోసం. అండ్ ఇప్పుడు పూల్కి అయితే వెళ్తున్నాం. ఏమవుతుంది చాలా చలేస్తుంది. సో నాకు ఒక్క ఛాలెంజ్ ఇచ్చారు శ్రావ్య, వాటర్లోకి వెళ్ళమని. నేను ట్రై చేస్తాను గైస్. నేను ముందే చెప్తాను శ్రావ్య, నేను కానీ కిందకి వెళ్ళిపోయి రాలేకపోతే నువ్వు నన్ను తీసుకురావాలి. ఓకే గైస్ పూల్కి వెళ్ళి వచ్చానా, కాళ్ళు చేతులు మొత్తం అంతా ఫ్రీజ్ అయిపోయి పట్టేసింది గైస్. నాకు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. హ్యాండ్స్ కూడా ఫుల్ పట్టేసాయి, నీస్ అయితే ఫుల్గా పట్టేసాయి, చాలా పెయిన్ వచ్చేస్తుంది. సో కొంచెం వేడిగా అవ్వడం కోసం డ్రైయర్ ఆన్ చేసేసి జస్ట్ ఇలా కాళ్ళకి తగలడం కోసం పెట్టేసాను గైస్. అండ్ నా కోసం శ్రావ్య ప్రేమగా కాఫీ చేసింది గైస్. థ్యాంక్ యూ శ్రావ్య. అందుకే గైస్ ఎవరికి సెట్ అయ్యే పనులు వాళ్ళు చెయ్యాలి అంటారు. అన్ని దాంట్లో దూరిపోయామో అనుకో ఇలా సిక్ అయిపోతాం అన్నమాట. క్యూటీస్ అని అంటే మమ్మల్ని అంట బ్రో. సో గైస్ ఫ్లవర్స్ స్ట్రీట్కి అయితే వచ్చేసాను. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. సో లెట్స్ సీ అసలు ఫ్లవర్ స్ట్రీట్ ఎలా ఉంటుంది. సో గైస్ మేము డిన్నర్ డేట్కి వచ్చేసాం. లెట్స్ డ్యూ క్యూటీస్. యు బోత్ ఆర్ క్యూటీ. అయితే ఆర్డర్ చేసాం. వి ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. సో ఫుడ్ అయితే పెద్ద ఏం ఆర్డర్ చేయలేదు యాక్చువల్గా. నేనైతే మాక్టైల్ ఆర్డర్ చేశాను. వాళ్ళు జస్ట్ సూప్ తాగేసి ఇంకా మేము రూమ్ సర్వీస్ పెట్టుకుందాం అనుకుంటున్నాం. రూమ్లో తిందాం అనుకుంటున్నాం. ఇక్కడ లైవ్ కౌంటర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీ కెన్ హ్యాపీలీ సో ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ ఫ్లవర్ స్ట్రీట్లో అయితే అయిపోయింది. ఏమైపోయింది, డిన్నర్ చేయడం అయిపోయింది. కానీ డిన్నర్ చేయలేదు గైస్. వాళ్ళిద్దరు సూప్ తాగారు అండ్ నేను మాక్టైల్ తాగాను అండ్ అంతే. అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకొని కూర్చుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ తిందామని చెప్పారు. సో అందుకే ఫ్లవర్ స్ట్రీట్లో ఏం తినలేదు. బట్ ఆ ఫ్లవర్ స్ట్రీట్ చాలా బాగుంది. మార్నింగ్ వస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అని అనిపించింది. సో లైవ్ కౌంటర్స్తో ఫుడ్ పెట్టి బాగా అరేంజ్ చేశారు. చాలా నచ్చింది. అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాను. రూమ్కి వెళ్ళి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ బాగీ. బాయ్. కింద నా వీడియో బ్లాగ్ చేస్తున్నారు గైస్. కీకట్ కిందనే ఉంది. మళ్ళీ కిందకి దిగే అంత ఓపిక అయితే నాకు లేదు గైస్. సో ఐఎమ్ వెయిటింగ్. సో మన రూమ్ ఇక్కడ ఉంది గైస్. This is 3045 is our room. Guys, back to room guys. Now we'll change our dresses and we'll have our dinner. గైస్ డ్రెస్ కూడా చేంజ్ చేసేసుకున్నాం గైస్. అండ్ ఇప్పుడు డిన్నర్ అయితే వచ్చేస్తుంది. మేము సూపర్గా డిన్నర్ తింటాము. అండ్ సో పడుకునే ముందు మీకు ఎండింగ్ నోట్ అనేది ఇచ్చేస్తాను. అండ్ దెన్ నేను డిన్నర్ వచ్చాక కూడా నేను ఏమేమి ఆర్డర్ చేశాను అనేది చూపిస్తాను. అండ్ దెన్ లాట్స్ ఆఫ్ లవ్ టు యూ. ఫుడ్ వచ్చేసింది బ్రో, చూపించు. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మేము తింటాం అన్నమాట. ఏమేమి వచ్చిందో మీకు చూపిస్తాను. 1 second. దీస్ ఆర్ చిల్లీ లూసెస్,
ఏం చికెన్? మౌంటైన్ చికెన్ సంథింగ్ చికెన్ సమ్ చికెన్ బ్రో. ఇంకేం చెప్పలేము. కుంఫామ్ గిన్ఫామ్ అంటున్నారు. ఎందుకు నాకు అర్థం కాదు. అండ్ దిస్ ఇస్ యమ్మీ చికెన్ ఫ్రైడ్ రైస్. చెప్తా. హియర్ చందు బ్రో, హాయ్. హలో శ్రావ్య. హలో. ఒకదాని సాస్ ఉంటుంది. ఇది రైతా సాలడ్ బాగుంది. రైతా సాలడ్ ఉంటే తినచ్చురా. గైస్ కాళ్ళు నొప్పి వస్తుంది గైస్. అయినా వీడియో తీస్తుంది అనుకోకండి, చాలా కాళ్ళు నొప్పి వస్తుంది గైస్, చాలా అంటే చాలా. 2 hours later. హాయ్ గైస్, నా ఫేస్ చూసారా ఎలా ఉందో? ఈ చేతికి చూసారా? స్టేకేషన్ అని చెప్పి సూపర్ ఎగ్జైటెడ్ అని వచ్చాను. అండ్ ఎగ్జైటెడ్గానే ఉండే స్టార్టింగ్లో. బట్ ఏమైంది అంటే ఈవినింగ్ చలిలో 1 hour పూల్లో ఉన్నాను. ఏమైందో తెలీదు, బ్లడ్ సర్క్యులేషన్ ఆగింది. ఆగడం వల్ల నా కాళ్ళు అండ్ చేతులు చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్ అనమాట. తట్టుకోలేనంత పెయిన్ వచ్చేసింది. ఇంకా ఎక్కడ దగ్గర మెడికల్ షాప్స్ ఏమీ లేవు. అప్పటికి 12-1 అయిపోయింది. ఇంకా నాకు చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్ ఎక్కువ అయిపోయేసరికి ఇంకా మళ్ళీ ఇక్కడ లోకల్ పర్సన్ ఒకటి తీసుకొని ఇంకా వెహికల్లో తగ్రవ్వల్సా వెళ్ళాను హాస్పిటల్కి. వెళ్ళి నాకు సెలైన్స్ అండ్ పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ అన్నీ చేశారు. 4కి వచ్చాను మార్నింగ్ మళ్ళీ రిసార్ట్కి. ఇంకా పడుకొని ఇప్పుడు చెక్అవుట్ గైస్ వెళ్ళిపోతున్నాను. అండ్ ఎగ్జైటెడ్ అని వచ్చాను. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ లాట్ ఆఫ్ డిసప్పాయింటెడ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ మై హార్ట్ ఫర్ సన్రైజ్ రిసార్ట్. See you again. Bye.